నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనం సోమాజిగూడలో ఉన్న ముకుంద జ్యువెలరీ షోరూమ్ కి అయితే వచ్చేసామండి. అండ్ ఇప్పుడు మనం ఒక లాంగ్ హారం చూసాం, షార్ట్ చూసాం కాబట్టి యాంటిక్ పీస్ చూద్దామండి. వావ్, ఇక్కడ కూడా అష్టలక్ష్ములు ఉన్నారు కదండి. యాక్చువల్గా అంటే మన తెలుగు వాళ్ళకి లక్ష్మీదేవి అంటే సెంటిమెంట్ కాబట్టి 99% జ్యువెలరీ అంతా కూడా అంటే ప్రిఫర్ చేసే లక్ష్మీదేవి కాన్సెప్ట్ ఉన్నారు. దీంట్లోనే అష్టలక్ష్మి కాన్సెప్ట్లోనే లక్ష్మీ పరివారాన్ని మనం డిఫరెంట్ గా పిలుస్తాము. ఇది డీప్ నక్షి వర్క్ లో వస్తుంది. ఈ ఫినిషింగ్ డీప్ నక్షి వర్క్ విత్ ఎమరాల్డ్ కాంబినేషన్ లో మంచి హైలైట్ అవుతుంది. ఆర్నమెంట్ నుంచి మొత్తం ఎమరాల్డ్ కాంబినేషన్ వచ్చింది. డీప్ నగిషి వర్క్ మనం చూడదు ఒక యాంటిక్ డిజైన్ లాగా ఉండింది. అండ్ వచ్చేది ఎలాను దీపావళి దసరా కాబట్టి మనకి అష్టలక్ష్ములు కాన్సెప్ట్ ఉంటుంది. లక్ష్మీ పరివార్ ఇంట్లో ఉంటే మంచిది. ముకుందని తీసుకెళ్తే లక్ష్మీ అమ్మవారు మీ ఇంటికి వచ్చినట్టు అంత ఫీలింగ్ ఉంటుంది. అలాగే అండ్ ఇవి అష్టలక్ష్ముల్ని అంటే మేకింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు కాస్త చాలా జాగ్రత్తగా చేస్తారు, నిష్టగా చేస్తారని కూడా చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. చాలా ఎలా పడితే అలా చేసేసారు. ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్. సో ఈ స్టోన్స్ కూడా మనకి 65% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎక్స్చేంజ్ వాల్యూ ఉంది, క్యాష్ బ్యాక్ వస్తుంది 65%. ఓకే, ఇందాక చూసినట్టు ఇవి ఇందాక మనకి 50 గ్రామ్స్ 60 గ్రామ్స్ చూసాం మేడం. బట్ ఇది 60 గ్రామ్స్ అపిరెన్స్ లో ఉంటుంది కానీ బట్ 34 గ్రామ్స్. అది నా డౌట్. ఇప్పుడు చాలా లైట్ వెయిట్ ఉందండి. సో లైట్ వెయిట్ ఉంది కదా అని నేను మీకు ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే ఇక్కడ ఉంటే చాలా మందికి అక్కడ పెట్టారు కదా ఏముందిలే అనిపిస్తుంది. ఇప్పుడు నేను పట్టుకుని మీకు క్లియర్ గా చూపిస్తుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉండింది, బట్ చూడడానికి మాత్రం లుక్ చాలా హెవీగా కనిపిస్తుంది. ఓకే, గోల్డ్ కూడా ఎక్కువ ఉన్న ఫీలింగ్ ఉంటుంది. చూసే వాళ్ళకి కూడా ఎక్కువ వెయిట్ ఉందని తెలుస్తుంది. అండ్ యాంటిక్ డిజైన్ లో ఉండింది. అండ్ నేను మీకు ఇంకొకటి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా ఇలా అష్టలక్ష్ములు ఎట్లా వచ్చినప్పుడు దీనికి లింకప్ అయిపోయి టైట్ అయిపోతుంది. మనం హారం ఎప్పుడు వేసుకున్నప్పుడు ఇట్లాగే ఇట్లా తిరిగిపోవడం, టైట్ అయిపోవడం, స్టిఫ్ గా ఉండటం అలా ఉంటుంది. అప్పుడు ఇంకొక టెన్షన్ కూడా ఉంటుంది, గట్టిగా పట్టుకుంటే ఇరిగిపోద్దేమో, మళ్ళీ దానికి ఏమైనా వేయించాలి తీపించాలని టెన్షన్ ఉంటుంది. కాబట్టి మీకు నేను క్లియర్ గా చూపిస్తాను. మన దగ్గర లేదు. చూడండి, ఫ్లెక్సిబిలిటీ 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 అంటే ఎంత కాన్సన్ట్రేటెడ్ గా ఉంటే చూసారా ఫ్లెక్సిబిలిటీగా ఉంది. ఎక్కడ జ్యువెలరీ వేసుకునేటప్పుడు భయం ఉండకూడదు మేడం, ఆనందంగా వేసుకోవాలన్నమాట. రైట్, ఇది వేసుకుంటే ఎక్కడ మా చీర పట్టు చీరలు లాగేస్తుందా, మా 10,000 15,000 పట్టు చీరలు పాడైపోతాయా, టెన్షనే అవసరం లేదు. ఎక్కడికక్కడ చాలా ఫ్లెక్సిబుల్ గా ఇచ్చారండి. అండ్ చూడడానికి అయితే చాలా హెవీగా ఉంది, దట్టు యాంటిక్ పీస్ ఇది. అండ్ వెయిట్ మాత్రం చాలా లైట్ వెయిట్. మిడిల్ క్లాస్ కొంచెం గోల్డ్ కొనుక్కోవాలని రూపాయి దాచిపెట్టుకున్న వాళ్ళు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే తరుగు మజూరి ఎలానో మనకి చాలా తక్కువ పడుతుంది కాబట్టి అమౌంట్ కూడా మీకు 2,38,000 అవుతుంది. 2,38,000 అంతే. వావ్, మన పిల్లల పెళ్లిళ్ళు ఇంకా ఈ మాత్రం పెట్టలేదే మనకు కష్టమే. కాబట్టి మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా పెళ్లిళ్ళలోనూ బంగారం ఒక భాగం. ఎంత తక్కువ ఉన్నా సరే ఎంత పెడుతున్నారు బంగారం అంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తే గ్రాండ్ లుక్ ఉంటుంది. దీంతోనే పెళ్లి కళ వస్తుంది. ప్లాన్ చేసుకుంటే కనుక వాళ్ళు బయట తీసుకునే దానికన్నా మన దగ్గర తీసుకుంటే అడిషనల్ గా ఒక ఆర్నమెంట్ కూడా తీసుకోవచ్చు. మనం ఇచ్చే ఆ వేస్టేజ్ కంపేర్ చేస్తే 100%. ఇక్కడ ఉన్న వేస్టేజ్ ఏదైతే బయట షాప్ తో కంపేర్ చేస్తామో ఆ అమౌంట్ మనం ఇంకొక ఐటమ్ కూడా తీసుకోవచ్చు. అందుకే నేను ఓన్లీ బాక్స్ లో పెట్టి మీకు చూపించట్లేదండి, కంప్లీట్ గా నా హ్యాండ్స్ లోకి తీసుకుని ఇలా పెట్టుకుని మరి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది అని. రైట్, ఇది 2,35,000 అంతే. చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు యాంటిక్ లో మనం నెక్లెస్ చూసాం కదండి, ఇప్పుడు హారం చూసేద్దాం. ఓకే, చాలా బాగుంది. ఇది కూడా మీకు అన్ని రెగ్యులర్ ప్యాటర్న్ చూపిస్తలేదు మేడం, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ చూపిస్తాం మీకు. యాంటిక్ టెంపుల్ లో రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి, అవి కాకుండా కొంచెం యూనిక్ ప్యాటర్న్స్ మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఈ వీక్ మనం కవర్ చేసేవన్నీ కూడా యూనిక్ డిజైన్స్ అండి. అంటే ముకుందాలో 1 పీసే ఉంటుంది. అది ఒక కస్టమర్ ఇది పట్టుకెళ్ళిపోయారు అని అంటే రేపు పొద్దున నేను వచ్చి ఇచ్చినా సారీ అని చెప్తారు.
కాబట్టి మనకి నచ్చినప్పుడు మనం కావాలనుకున్నప్పుడు తీసుకోవడమే బెటర్. ఎందుకంటే ఈ రోజు అనుకుంటే రేపు కొనుక్కునే పరిస్థితి కదా, ఎప్పటి నుంచో మనం ప్లాన్ చేసుకుంటాం కాబట్టి. ఇది కూడా యాంటిక్ లో. ఇంతకుముందు మనం నెక్లెస్ చూసాము, ఇది హారం. యా, ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఎంత బాగుందో. ఇది కంప్లీట్ అంటే యాంటిక్ కాన్సెప్ట్ లో ఉన్న మ్యాట్ ఫినిషింగ్ మేడం. మొత్తం పీకాక్ డిజైన్స్ తో మీకు ట్రెడిషనల్ లుక్ లో విత్ ఎమరాల్డ్ సపోర్ట్ అంటే ఎమరాల్డ్ బీడ్స్ తోనే ఎంటైర్ లుక్ డిజైన్ చేసి పడుతుంది. కంప్లీట్ గా రూబీ పోటాస్ పీకాక్ మెయిన్ మేడం. ఇక్కడ పీకాక్స్ చూడండి లక్ష్మీదేవి ఎంత డీటెయిలింగ్ గా ఉందో, ఎంత డీటెయిలింగ్ ఉందో చూడొచ్చు మీరు, చాలా క్లియర్ గా చూడొచ్చు. డీటెయిలింగ్ డిజైన్ వచ్చేసింది, రైట్. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, చూడడానికి చాలా హెవీగా కనిపిస్తుంది కానీ ఇది చాలా లైట్. 47 గ్రామ్స్ మేడం, 47 గ్రామ్స్. అండ్ ఇంకొకసారి వాళ్ళకి చూపించేద్దామండి. రైట్, చూసారా ఎక్కడ మన శారీస్ గానీ మన స్కిన్ కూడా పాడవదు. ఇప్పుడు ఇక్కడ ఏదన్నా ఉందనుకోండి ఫుల్ ఫ్లెక్సిబుల్ ఉండింది, చూడొచ్చు. అండ్ చాలా లాంగ్ వచ్చిందండి. ఇన్ జనరల్ గా ఇంత లాంగ్ హారాలు వేసుకున్నప్పుడు మనం నెక్లెస్ కూడా ఏదన్నా వేసుకోవాలని ప్రిఫర్ చేస్తూ ఉంటాం. బట్ ఇలాంటి హారాలు వేసుకుంటే మనం ఇంకేం ప్రిఫర్ చేయక్కర్లేదు, ఇది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. అమౌంట్ కూడా సింపుల్ గానే 3,29,000 అవుతుంది. అంతేనా? మీరు అన్నిటికీ టెంప్ట్ చేస్తున్నారండి. అదేమో 235 అంటారు, బాగుంది అనుకుంటే ఇదేమో 3 lakh ఎంత? ముకుంద స్పెషల్ 329 అండ్ యూనిక్ పీసెస్ అండి. అండ్ ఎమరాల్డ్స్ తో వచ్చింది కాబట్టి బీడ్స్ లో చాలా బాగుంది ఈ డిజైన్, రైట్. అండ్ ఇంకొకటి, సాధారణంగా గోల్డ్ అనేది రిలీజియన్తో సంబంధం ఉండదు. కొంతమంది లక్ష్ములు వద్దు మాకు డిజైన్ కావాలి అనుకుంటారు, రైట్. సో వాళ్ళ గురించి కూడా అంటే డిఫరెంట్ రిలీజియన్స్ వాళ్ళు కూడా మనం ఈ గోల్డ్ ఎక్కువగా కొంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మీకు అష్టలక్ష్ములు కావాలంటే అష్టలక్ష్ములు తీసుకోవచ్చు, లేదు మనకి పీకాక్స్ లో కావాలంటే పీకాక్స్ లో తీసుకోవచ్చు. అండ్ పెండెంట్ డిజైన్ చూసారు ఎంత సాలిడ్ ఉందో కదండి, చాలా బాగుంది. సాలిడ్ అపియరెన్స్ తో కనిపిస్తుంది కానీ లైట్ వెయిట్, రైట్. సాలిడ్ అపియరెన్స్ ఉంది బట్ చూడడానికి అయితే చాలా లైట్ వెయిట్. బ్యాక్ కూడా హాలోగా ఏమీ లేదు, రైట్. చాలా బాగుంది. ఇంకా ఇంకొక నెక్లెస్ చూద్దామండి. బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి, నాకు ఏది చూసినా కొనాలనిపిస్తుంది. ఇది చూద్దాం. యా మేడం, ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ మేడం. ప్రతి దానికి ఎంత బాగుందో అంటున్నాను, మరి నిజంగానే బాగున్నాయి. రియల్లీ మేడం, ఇది నిజంగానే అనుకోవాలి మనం. ఎందుకంటే మెయిన్ నవరత్న కాన్సెప్ట్. మనకి నవరత్న అంటేనే ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంటే ఈ కాన్సెప్ట్ ఎవరు పెట్టుకున్న కనీసం 9 రాళ్ళల్లో ఒక రాయన్నా మనకి మంచి జరగబోదా అన్న ఒక సెంటిమెంట్ తో దీన్ని బాగా యూజ్ చేస్తారనమాట. నవరత్నని హైలైట్ చేస్తూ ఇంకొంచెం స్టైలిష్ గా కొంచెం అంటే ఎస్ మేడం, దానికి ప్రతి శారీకి కూడా మ్యాచ్ అవ్వాలని చిన్న చిన్న డెకరేషన్ ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పోల్స్ వీటి కాంబినేషన్ తో కంప్లీట్ అమ్మవారిని కూడా అటాచ్ చేసాం. లక్ష్మీదేవితో పాటు దీపావళి, అష్టలక్ష్మిని కూడా దీపావళి దసరాకి మనకి ఇది ఒక్కటి వేసుకుంటే దట్టు మన పిల్లలకి వేస్తే ఇంకా బాగుంటదండి. ఏమంటారు? ఎస్పెషల్లీ కిడ్స్ కి వేస్తే చాలా అంటే చాలా బాగుంటది చూడండి. అండ్ ఇది ఒక్కటి వేసుకుంటే మనకి ఓన్లీ ఈ శారీ మీదకే వేసుకోవాలి ఆ శారీ మీదకే వేసుకోవాలనే కలర్ కాంబినేషన్స్ ఏమీ లేదు, ఎందుకంటే నవరత్నాలు ఆల్రెడీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఎన్ని శారీ మీదకి మనం నీట్గా వేసేసుకోవచ్చు. ఓకే, రైట్. చాలా బాగుంది. నేను అన్నిటికీ చాలా బాగుంది అంటున్నా, మరి నిజంగానే బాగుంటే నేను ఇంకేమనాలి కదా. 48 గ్రామ్స్ ఓన్లీ గోల్డ్ మేడం. 3,36,000 అవుతుంది. నేను ఇవి చూస్తే 5 లక్షలు చెప్తారేమో అనుకుంటున్నాను, మీరేమో తక్కువ ప్రైస్ చెప్తున్నారు. దట్టు అన్ని స్టోన్స్ కూడా 65% ఎక్స్చేంజ్ వాల్యూతో అన్ని స్టోన్స్. అండ్ ఇంకొకటి చాలా మనం ఇలాంటి నెక్లెస్ చూసినప్పుడు ఇక్కడ థ్రెడ్ చూస్తాం, అప్పుడు ఇది ఒకటే 3 lakhs లో వస్తుంది. చైన్ వన్ సెపరేట్ గా వేయించుకోవాలి, బట్ ఇక్కడ అలా కాదు, విత్ చైన్ ఇంక్లూడింగ్. ఇది కూడా నేను మీకు నోటీస్ చెయ్యాలి. ఓకే, ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది బాజుబందీలో కూడా యూజ్ చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ గా ఉంది కాబట్టి. ఓకే, చక్కగా మీ హ్యాండ్ కూడా ఎలా అంటే శారీ కట్టుకుని చక్కగా అలాగా బాజుబందీలా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నవరత్న కాన్సెప్ట్. బేబీ ఉంటే బేబీ వడ్డాను. నేను అదే చెప్తున్నాను, ఇది చిన్నపిల్లలకి చాలా బాగుంటది, కిడ్స్ కి
ఎస్పెషల్లీ డేస్ బేబీ మంత్స్ బేబీకి అయితే నాకు తెలిసి వాళ్ళు చిట్టి నడుముకి ఇలా సరిపోతుంది. మనకంటే కష్టం కానీ చాలా బాగుంది. ఓకే, అండ్ ఇంతకు ముందు నుంచి నేను ఇది చూసి ఎప్పుడు చెప్తారా దీనికోసం అనుకుంటున్నానండి. దీని గురించి చెప్పండి. కంప్లీట్ రెగ్యులర్ ప్యాటర్న్ తో కంపేర్ చేస్తే కంప్లీట్ యూనిక్ మేడం. ఇది కంప్లీట్ మ్యాట్ ఫినిషింగ్ లోనే ఎక్కువ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇది కంప్లీట్ మ్యాటీ అనలేను, కంప్లీట్ షైనీ అనలేను, అన్ని వర్క్మెన్షిప్ కూడా దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు, ఏ శారీ కానీ ఏ డ్రెస్ కానీ ఏ అకేషన్కైనా ఇది చక్కగా ప్రొడక్ట్ డిజైన్ డీటెయిలింగ్ కానీ ఆ వర్క్మెన్షిప్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది. అండ్ జనరల్గా మనం గోల్డ్ షాప్లో మనం చూసేటప్పుడు ఇది ఈ గోల్డ్ పిల్లలకైతే బాగుంటుంది, ఇది పెద్దవాళ్ళకైతే బాగుంటుంది, శారీస్ ఎట్లా మనం చూస్ చేస్తామో జ్యువెలరీలో కూడా అట్లానే చూస్ చేస్తాం. ఇన్ జనరల్ ఎనీ ఏజ్ గ్రూప్ వేసుకోవచ్చు. అది అమ్మ తీసుకుంటే పాపకు ఉంటుంది, మనవరాలు వేసుకోవచ్చు. అవును మేడం, చాలా బాగుందండి. అండ్ డిజైన్ చూసారా, సాలిడ్ ఉంది ఇది. అండ్ ఇది కూడా ఎమరాల్డ్ అండ్ పర్ల్స్ తో పెట్టారు కదండి. పీకాక్ డిజైన్ అయితే మస్తు ఉంది, హైలైట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు సీజెడ్ పచ్చి వర్క్ టైప్ వస్తుంది. ఎమరాల్డ్ బీడ్స్ మెయిన్ అట్రాక్షన్ గా. కెమెరామెన్ కాస్త క్లోజ్ లో చూపిస్తారు. ఈ పీకాక్ డీటెయిలింగ్ చూడండి, చాలా నీట్ గా క్లీన్ మీ దగ్గర ఒకసారి ఇవ్వండి. ఇది ఒకసారి మీరు ఈ పీకాక్ డీటెయిలింగ్ చూడండి. ఫీచర్స్ అనేది చాలా నీట్ గా కనిపిస్తుంది. ఈ లోపల ఒక బ్లాక్ అండ్ బ్లాక్ కూడా కాదు, లైక్ అవి అంటే ఆ నెమలి పింఛాన్ని చాలా హైలైట్ చేస్తూ బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చాడు అన్నమాట విజిబిలిటీ కోసం. ఇది కూడా చూడండి, ఆ విజిబిలిటీ ఎంత బాగుందో. అసలు మాట కూడా రావట్లేదు దీనికి, ఇక్కడే చూస్తా ఉన్నాను నేనైతే. అండ్ ఈ మిడిల్లో వచ్చిన ఈ వైట్ స్టోన్స్ కావచ్చు, ఎమరాల్డ్స్ కావచ్చు, కంప్లీట్ లుక్ నే మార్చేసే. అండ్ ఈ మిడిల్ లో వచ్చే డిజైన్ హార్ట్ షేప్ వచ్చింది. సో ఒకటి చూస్తుంటుంటే దీని గురించి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడొచ్చేమో, రైట్? ఓకే, చాలా బాగుందండి. ఇది కూడా మనం ఒక కాన్సెప్టే మేడం, మనం ఇచ్చే ప్రతి జ్యువెలరీ కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక కాన్సెప్ట్, రైట్? ఇప్పుడు మీకు అష్టలక్ష్ములు కావాలి, లక్ష్మీ పరివార్ కావాలి, సెపరేట్ కాన్సెప్ట్ అండ్ యూనిక్ డిజైన్స్. ఈ రోజు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా సింగిల్ పీస్ లోనే మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ముకుంద షోరూమ్ లో ఇది ఎవరైనా కనుక పర్చేస్ చేస్తే నెక్స్ట్ డే నేను వచ్చి అడిగినా మీరు వచ్చి అడిగినా లేదు సారీ చెప్తారు ఒక మాట, అంతే కదండి? ఇది ఒకసారి ఓపెన్ చేయండి. వావ్, ఇది ఒక్కసారి మనం పెట్టుకుంటే తప్ప. అండ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి. ఎంత వచ్చిందంటే వెనకాల ఎట్లా ఉంటుందో, హ్యాలో ఉంటుందేమో, ఏమైనా లైక్ చిన్న చిన్నగా ఏమైనా హోల్స్ వస్తాయేమో అన్న డౌట్ ఉంటుంది. డౌట్ ఈజీగా ఉంటుంది, బట్ కంపల్సరీ ఆ వర్క్మెన్షిప్ చూస్తే ఒక ట్రస్ట్ అనేది ఏర్పడుతుంది. క్లియర్ గా చూడొచ్చు. ఇదైతే నేను పెట్టుకుని కూడా చూపిస్తున్నా మీకు. ఓకే, సో అండ్ ఇది ఒక్కటి వేసుకుంటే అండి శారీ మీదకి ఇంక మళ్ళీ మనం నెక్లెస్ అవి ఇవి ఏం వేయక్కర్లేదు. అండ్ ఇంత గోల్డ్ మొయ్యగలనా అనే ఆలోచన కూడా ఉంటుంది, కానీ అంత వెయిట్ ఏం లేదు. అలా అని చెప్పి ఇంతకు ముందు మనం చూపించినట్టు లైట్ వెయిట్ అనేది కాదు, మరీ లైట్ వెయిట్ కూడా కాదు. చూసారా, రాజేష్ గారి కన్నా నేను చాలా జెన్యూన్ గా చెప్తున్నాను, మరీ లైట్ వెయిట్ కాదు. అలా అని చెప్పి హెవీగా కూడా లేదు. ఈ సాలిడ్ కి ఆ మాత్రం గోల్డ్ ఉండాలండి. ఆ గోల్డ్ లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది, డ్యూరబిలిటీ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఇది పెట్టాల్సిందే. అండ్ ఇదంతా యాంటిక్ ఇచ్చారు. ఈ పార్ట్ వచ్చేసరికి షైనీ వచ్చేసింది, రైట్? అసలు ఈ డిజైన్ కి ఈ కాన్సెప్ట్ కి మంత్రముగ్ధులు అవుతామంటారు చూడండి, అట్లా చాలా బాగుంది. ఎంత ఉందండి ఇది? అప్రాక్సిమేట్గా 6,90,000 అవుతుంది. 6,90,000 అంతే ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంకొక షాప్స్ చూసినప్పుడు నేను మినిమం ఇలాంటివి 8 to 10 lakhs లో చూసాను. ఎందుకంటే దాంట్లో మీకు వేస్టేజ్ కూడా ఎక్కువ బయట యాడ్ అవుతుంది కాబట్టి అమౌంట్ అనేది చాలా. అండ్ ఇంతకు ముందుతో మనం కంపేర్ చేసిన ఐటమ్ కి ఈ ఐటమ్ కి మనం బయట షాప్స్ లో కంపేర్ చేస్తే తరుగు మజూరీ డిఫరెన్స్ వచ్చేస్తుంది 100% కదండి. ఇక్కడ మనం ఎంత హెవీ ఐటమ్ తీసుకున్నా 2 to 12% మాక్సిమం 12%. ఇటువంటి హై ఎండ్ వర్క్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఖాళీ 12%. ఓకే, వితౌట్ మేకింగ్ చార్జ్. మనకి బయటకు వెళ్తే ఓన్లీ మేకింగ్ చార్జెస్ అండ్
ఈ తరుగు మజూరి అన్ని అంటారు కూడా వీటికే అప్లికబుల్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ ఈ బీడ్స్ కి స్టోన్స్ కి ఎక్కడ కూడా ఎక్స్చేంజ్ వాల్యూ ఉండదు, బట్ మనం ప్రొవైడ్ చేస్తాం. ప్రొవైడ్ Yes, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ మీకు ఉండింది కాబట్టి కస్టమర్ ఆ స్టోన్ ఎంత ఎక్కువ ఉంది అని బాధపడకోకుండా, సో ఇవి తీసుకున్నా వాళ్ళు ఎక్స్చేంజ్ రూపంలో మనకి సమ్ 65% అమౌంట్ ఇస్తున్నారన్న హ్యాపీనెస్ తో కంపల్సరీ పర్చేస్ కొంటాము. లేకపోతే ఇలాంటి అమ్మో ఎందుకు వచ్చింది నెక్స్ట్ అంతా వేస్ట్ అయిపోతుంది నా మానేస్తాం. బట్ ఇప్పుడు మనం హాయిగా తీసుకొచ్చేది మనం వేసుకున్నన్ని రోజులు హ్యాపీగా ఉంటాంగా, ఎంజాయ్ చేస్తాంగా, చేస్తాం. అంతే కదా. చాలా బాగుంది. ఓకే, నెక్స్ట్